డైలీ టేస్ట్ ది డైలీ. కొత్త సినిమాల టికెట్ ధరలను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ మెమోలు జారీ చేయడంపై తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా మెమోలు ఎందుకు ఇస్తున్నారని జేపీని ప్రశ్నించింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా అంటూ ఫెయిర్ అయింది. టికెట్ ధరలు పెంచబోమని సంబంధిత మంత్రి స్వయంగా ప్రకటించారని, అయినా కూడా ధరల పెంపునకు మెమోలు ఎందుకు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీ ఆలోచన మారట్లేదంటూ మండిపడింది. రైట్, ఈ దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, రాజ్యసభ సినిమా నిర్మాతలకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ల రేట్ల పెంపునకు సంబంధించి ఇవాళ టికెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన మెమోను సస్పెండ్ చేసింది హైకోర్టు. పాత రేట్లకే సినిమా టికెట్ల రేట్లు వసూలు చేయాలంటూ కూడా బుక్మైషోకి కూడా ఆదేశం జారీ చేసింది. ఇక మీదట ఎలాంటి మెమోలు ఇవ్వద్దని మరోసారి స్పష్టం చేసింది హైకోర్టు. ఒకవేళ టికెట్ రేట్ పెంచాలనుకుంటే జీవో నంబర్ 120 ప్రకారం 350 లోపే సినిమా టికెట్ ఉండాలంటూ కూడా సింగిల్ బెంచ్ అయితే తెలిపింది. రాజ్యసభ సినిమా కూడా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సందీప్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా మారుతి డైరెక్షన్ లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ప్రభాస్ ఈ సినిమాలో అదిరిపోయే లుక్ లో అయితే అదరగొట్టారు. అయితే మనకు టికెట్స్ విషయానికి వస్తే కూడా గత 4-5 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో అసలు టికెట్ల రేట్ల పెంపు ఉంటుందా ఉండదా, ప్రీమియర్ షోస్ కూడా ఉంటాయా ఉండవా అనేటువంటి ఒక డైలమాలో పడిపోయారు. సో నిన్న సాయంత్రం వరకు కూడా దాదాపు ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే చాలా థియేటర్ల వద్ద ప్రీమియర్ షోస్ ఉంటాయనేటువంటి ఎదురు చూపులతో కూడా ఫ్యాన్స్ రాత్రంతా కూడా థియేటర్ల వద్ద హంగామా అయితే చేశారు. అయితే గురువారం అర్ధరాత్రి నిన్న అర్ధరాత్రి తర్వాత దాదాపు రాత్రి 11:30-12 గంటల సుమారులో జనవరి 9 నుంచి అంటే ఇవాళ నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్లలో ₹105, మల్టీప్లెక్స్లలో ₹132 పెంచుకోవచ్చు అంటూ కూడా ప్రభుత్వం అనుమతి కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే 12 నుంచి 18 వరకు ఆ ధరలను సడలించింది. సింగిల్ స్క్రీన్లలో ₹62, మల్టీప్లెక్స్ లో 89 పెంచుకోవచ్చు అంటూ కూడా అవకాశం కల్పించింది. సందీప్, టికెట్ లాభాల్లో 20% ఫిలిం ఫెడరేషన్ కి అందించాల్సి ఉంటుందంటూ కూడా ఆ ఉత్తర్వులు అయితే తెలిపారు. సో మొత్తానికి మనము రాజ్యసభ ఇవాళ విడుదలైంది. తెలంగాణలో టికెట్ ధరల పెంపునకై హైకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఈ అంశంలో ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా కూడా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ కూడా అధికారుల తీరునైతే తప్పుపట్టింది. న్యాయస్థానం చెప్పినా సరే పట్టించుకోరంటూ కూడా ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. కొద్ది రోజుల కిందట టికెట్ ధరలు పెంచబోమని మంత్రి చెప్పినా కూడా మళ్ళీ ఎందుకు పెంచారంటూ కూడా ప్రశ్నించింది. అయితే టికెట్ ధరల పెంపు కోసం మనశంకర వరప్రసాద్ గారు అలాగే ప్రభాస్ ఈ సినిమాకి సంబంధించిన రాజ్యసభ సినిమాకి సంబంధించిన నిర్మాతలు, ఈ 2 సినిమాలకు సంబంధించిన నిర్మాతలు కొద్ది రోజుల కిందట దాదాపు 4 రోజుల కిందట సింగిల్ బెంచ్ కోర్టుకు వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ వారికి భారీ ఊరట లభించింది. టికెట్ల రేట్లను పెంచాలంటూ సినిమా నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కోర్టు ఆదేశించిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు టికెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాంశంగా మారింది. సందీప్, నిన్న కూడా అంటే మనకి గత నుంచి కూడా వీటిపై పర్ఫెక్ట్ స్పష్టత అప్డేట్స్ ఏం లేక కూడా అభిమానులంతా కూడా నిన్న రాత్రి ప్రీమియర్స్ ఏ ఉండొచ్చు అంటూ కూడా దాదాపు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4-5 గంటల వరకు కూడా ప్రతి థియేటర్ల వద్ద దాదాపు 100ల సంఖ్యలో కూడా అభిమానులు జనాలు కూడా రావడం మనం చూసాం. అలాగే ఇవాళ ఉదయం నుంచి కూడా ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ టాక్ దూసుకెళ్లిపోతున్నటువంటి ప్రభాస్ సినిమాకి ఇవాళ నుంచి టికెట్లు పెంచుకోవచ్చు అంటూ కూడా నిన్న అర్ధరాత్రి తెలంగాణ గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కొద్దిసేపటి కిందటే హైకోర్టు కూడా వాటిని క్యాన్సిల్ చేస్తూ కూడా నిర్మాతలకైతే షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సందీప్, వినోద్, మీరు అట్లాగే ఫోన్ లైన్ లో అందుబాటులో ఉండండి. ఇప్పుడు మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు జూమ్ లో, కోర్టులో పిటిషన్ వేసినటువంటి వ్యక్తి. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు కొత్త సినిమాల టికెట్ ధరలను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ మెమోలు జారీ చేయడంపై తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా మెమోలు ఎందుకు ఇస్తున్నారని జేపీని ప్రశ్నించింది.
మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా అంటూ ఫైర్ అయ్యింది. టికెట్ ధరలు పెంచబోమని సంబంధిత మంత్రి స్వయంగా ప్రకటించారు. అయినా కూడా ధరల పెంపునకు మెమోలు ఎందుకు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీ ఆలోచన మారట్లేదంటూ మండిపడింది. వినోద్, కంటిన్యూ. మొత్తానికైతే హైకోర్టు అయితే చాలా సీరియస్ అయింది. మెమోలు ఇచ్చే అధికారులకు రూల్స్ తెలియదు అంటూ కూడా హైకోర్టు అయితే ఫైర్ అయింది. రాజ్యసభ సినిమా టికెట్ల పెంపు మెమోను కొట్టేసినటువంటి హైకోర్టు పదే ఎందుకు రేట్లు పెంచుతున్నారంటూ కూడా హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోరా, కోర్టు చెబుతున్నప్పటికీ కూడా ఇంత విజ్ఞత లేకుండా ఉంటారంటూ కూడా సీరియస్ అయింది. టికెట్ల రేట్ల పెంపు పెంచుకునేది లేదంటూ కూడా చెప్పడం జరిగింది. సినిమా టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. సినిమా టికెట్ ధరలు పెంచబోమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెప్పినాక కూడా ధరల పెంపుకు మెమోలు ఎందుకు ఇస్తున్నారంటూ కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివిగా మెమోలు ఎందుకు ఇస్తున్నారంటూ కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పినా అధికారుల ఆలోచన ఎందుకు మారడం లేదంటూ కూడా మెమోలు ఇచ్చే అధికారులకు నిబంధనలు తెలియవా అంటూ కూడా చాలా సీరియస్ అయ్యారు సందీప్. సో మొత్తానికి రాజాసాబ్ సినిమా టికెట్ ధరలను గురువారం అంటే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత పెంచారు. గత 2-3 రోజుల నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు అనుమతిస్తుందంటూ కూడా చాలా మంది వెయిట్ చేశారు. సో మొత్తానికి నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత పెంచుకోవచ్చు అంటూ అనుమతులు కూడా ఇచ్చారు. సో జనవరి 9 నుంచి అంటే ఇవాళ నుంచి 11వ తారీఖు వరకు సింగిల్ స్క్రీన్లలో 105 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 132 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అయితే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఆ ధరలను సడలించింది. సింగిల్ స్క్రీన్లలో 62 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 89 రూపాయలు పెంచుకోవచ్చు అంటూ కూడా అవకాశం కల్పించింది. టికెట్ లాభాల్లో 20% ఫిలిం ఫెడరేషన్ కి అందించాల్సి ఉంటుందంటూ కూడా ఆ ఉత్తర్వులో తెలిపింది. సో సందీప్, మనం చూస్తున్నట్టయితే నిన్న అర్ధరాత్రి అంటే దాదాపు ఇవాళ అంటే నిన్న అర్ధరాత్రి 1 గంట సుమారులో ఈ ఘటన జరగకూడదంటే టికెట్లు పెంచుకోవచ్చని ఒక రకంగా ఇటు అభిమానులకు అవ్వచ్చు, ముఖ్యంగా ప్రొడ్యూసర్లకు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లకు ఒక రకంగా సంతోషం. అంటే ఇక రేట్లు పెంచుకోవచ్చు, ఇష్యూ ఏం లేదనుకున్నటువంటి తరుణంలో మళ్ళీ ఇంత తొందరగా అంటే హైకోర్టు సీరియస్ గా తీసుకొని ఎందుకు పెంచుతున్నారు, అసలు ఎందుకు మెమోస్ ఇస్తున్నారు, ఎందుకు ఉత్తర్వులు బయటికి ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, అసలు హైకోర్టు అంటే చాలా సీరియస్ అయింది సార్. మొత్తానికి ఈ ఘటనలన్నింటి చూస్తున్నట్టయితే ఇక నుంచి తెలంగాణకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రానున్న అంటే ముఖ్యంగా ఇప్పుడు సంక్రాంతి బరిలో ఉన్నటువంటి రేపు మనశంకర వరప్రసాద్ అవ్వచ్చు, అలాగే భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ కూడా రవితేజ కూడా ఈ సంక్రాంతి బరిలో ఉన్నాడు. దాని తర్వాత మరొక 2 సినిమాలు, శర్వానంద్ సినిమాలు, నవీన్ పోలిశెట్టి సినిమాలు. సో వరుసగా సంక్రాంతి బరిలో దాదాపు 5 సినిమాలు ఉన్నాయి. ఈ 5 సినిమాలకి కూడా ఇలాగే కంటిన్యూ అవుతుందా ఏంటి అనే ఒక సందిగ్ధతలు తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ నిర్మాతలు కూడా, ఆ సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతలు కూడా ఒక డైలమాలో ఉన్నారు. మరొక పక్క ఇటు ఇప్పటికే పలుసార్లు ఇటు సీఎం అవ్వచ్చు, సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఎందుకంటే గతంలో పుష్ప ప్రీమియర్స్ కి సంబంధించినటువంటి ఘటన సంఘటన మనందరికీ తెలిసిందే. సో అలాంటివి మళ్ళీ పునరావృతం కాకూడదనేటువంటి ఉద్దేశంతో అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, మరోపక్క సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా ఇక్కడి నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, ప్రీమియర్ షోలు ఉండవు, అదనపు టికెట్లకు కూడా ఎవరు పడితే వాళ్ళు వచ్చి అంటే మేము పెట్టే కండిషన్స్ కి మీరు యాక్సెప్ట్ చేస్తే అంటే రీసెంట్ గా మనము రేవంత్ రెడ్డి కూడా టికెట్ల రేట్ల పెంపడానికి మేము అనుమతిస్తాం తప్పకుండా, కానీ అందులో ఫెడరేషన్ కి 20% వచ్చిన లాభాలను 20% ఫెడరేషన్ కూడా ఇవ్వాలంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో మొత్తానికి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అసలు సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి వీలుంటుందా ఉండదా అసలు ఏంటి అనేది గత కొన్ని రోజుల నుంచి కూడా చర్చలు జరిగాయి. కానీ సంక్రాంతికి దాదాపు ప్రతి పండగకి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. టాలీవుడ్ లో ఎప్పుడు సంక్రాంతి అంతగా అనగానే సినిమాల పండగ, సినిమాల కోలాహలం అయితే ఉంటుంది. ఈసారి కూడా భారీ బడ్జెట్, ముఖ్యంగా ఇటు చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి మనశంకర వరప్రసాద్, అలాగే ఇవాళ రిలీజ్ అయినటువంటి రాజాసాబ్, అలాగే శర్వానంద్ సినిమా, ఆ తర్వాత రవితేజ సినిమా, నవీన్ పోలిశెట్టి సినిమా అన్ని పెద్ద సంస్థల నుంచి వస్తున్నాయి. కాబట్టి మరి ఇవాళ రాజాసాబ్కి జరిగినటువంటి సేమ్ అంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు కాబట్టి రేపు మిగతా సినిమాలకి కూడా ఇదే కంటిన్యూ అవుతుందా, లేదంటే ఇంకైనా మార్పులు చేర్పులు ఉండవచ్చు అంటూ కూడా మరొక పక్క అభిమానులు కూడా, ముఖ్యంగా అభిమానులు ఎప్పుడైనా ప్రీమియర్ షోస్ కోసం మాత్రం డెఫినెట్ గా వెయిట్ చేస్తారు. ఎందుకంటే తమ అభిమాన హీరోని, తమ అభిమాన నటుడు సినిమాని ముందు రోజు చూడాలి అంటూ కూడా ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది సందీప్. సో ఆ ఉద్దేశంతోనే మొత్తానికి నిన్న రాజాసాబ్ కి జరిగిన ఘటన మళ్ళీ రేపు రిలీజ్ కాబోతుంటే ఈ సినిమాల మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందా ఏంటి అనేది మాత్రం డెఫినెట్ గా వెయిట్ చూడాలి సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్.